కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంటను ప్రతి వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఎవరి కొరకంటండి? తనను ప్రేమించే వారికి. హల్లెలూయా. రోమా 8:28 ప్రకారం తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుందంట. అది కీడైనా సరే మేలుకరంగా మార్చేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడు అవి కంటికి కనపడవు, గందరగోళం అనిపిస్తుంటుంది, చెవికి వినిపించు, మనుషు హృదయానికి అర్థం కావు. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ నిరుద్యోగం, ఎందుకు నాకు ఈ యొక్క ఆందోళన, ఎందుకు నాకు ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి కూడా నేను వెళ్తున్నాను అని మీరు యేసులాగా అనుకుంటుండొచ్చు. కానీ ప్రియులారా, దయచేసి గమనించాలి, దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. 1987 సంవత్సరంలో జరిగినటువంటి గొప్ప సంఘటన ఇది. రాయలసీమలో జరిగినటువంటి ఒక సంఘటన. రాయలసీమలో ఒక ఊరిలో జరిగినటువంటి గొప్ప సంఘటన అన్నమాట. మరి ఆ ఊరిలో ఒక టీనేజ్ గర్ల్, ఒక 15 సంవత్సరాల పాప యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నది. ఎప్పుడైతే నమ్ముకున్నదో వాళ్ళ యొక్క కాస్ట్ ఏంటంటే రెడ్డిస్ అవటం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను వెలివేశారు. కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఆ ఎవరో విశ్వాసి దేవుని నమ్ముకున్నటువంటి వారు ఆదరించారు, ఇంట్లో పెట్టుకున్నారు, కొంచెం పోషిస్తూ ఉన్నారు. చదువుకోవటం మొదలుపెట్టింది. చాలా తెలివైంది, బాగా చదువుకుంటుంది. కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి ఆమె ఎంతో విశ్వాసంతో ఉన్నది, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నది. ఒక విశ్వాసులు చేరదీశారు, బాగా ఆదరించారు, చూస్తూ ఉన్నారు. చాలా బాగా చదువుకుంటూ ఉంది. స్కూల్లోకి వెళ్ళింది, స్కూల్లో టాపరు. 10th క్లాస్లోకి వచ్చింది, అన్నీ బాగా చదువుతుంది. ఆ స్కూల్ యాజమాన్యం ఈమెను చూసి ఎంతో సంబరపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈమె 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే మరి ఆమె స్కూల్కి పెద్ద పేరు వస్తుంది, అనేక మంది వచ్చి జాయిన్ అవుతారని చెప్పి ఆమె మీద అందరూ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎగ్జామ్స్ రానే వచ్చాయి, ఎగ్జామ్స్ రాసింది. కానీ చివరికి ఏమైందంటే ఆమె ఫెయిల్ అయిపోయింది. అంతే, ఆమె ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో అందరూ ఆశ్రయించుకోవటం మొదలుపెట్టారు. ఇంత భక్తిగా ఉంటావు కదా, ఇంత ప్రార్థన చేస్తావు కదా, ఇంత నీతిగా ఉంటావు కదా, ఏం చేశాడు నీ దేవుడు అని చెప్పి ఆమెను అంతా కూడా నిందించడం మొదలుపెట్టారు. ఆమెను అందరూ కూడా బాధించడం మొదలుపెట్టారు. ఆమెను అంతా కూడా అనరాని మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళింది స్కూల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ కూడా నీ ముఖం చూడటానికి అసహ్యం వేస్తుంది, ఎంతో ఆశ పెట్టుకున్నాం కానీ నువ్వు చూస్తే ఫెయిల్ అయిపోయావు అసలేని అని చెప్పేసేసి నీ వైపు చూడటానికి అసహ్యం ఉందని చెప్పి ప్రిన్సిపల్ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ అమ్మాయి ఏం మాట్లాడతలేదు. దేవుణ్ణి, ప్రభువా ఎందుకు ఇది ఇలా జరిగింది అని చెప్పి నేనైతే నిన్ను ప్రశ్నించాను. ఖచ్చితంగా నా పట్ల నువ్వు మేలే చేస్తావు, నువ్వు చేసేది నాకు కంటికి కనపడకపోవచ్చు అని చెప్పి దేవుని స్తుతిస్తూనే ఉంది. ప్రిన్సిపల్ గారు, వచ్చావు కదా, మరి సప్లిమెంటరీకి ఫీజు కట్టు అన్నారంట. సార్ నేను సప్లిమెంటరీ రాయను. మరి ఎలా పాస్ అవుతావు? నేను పాస్ అవుతాను సార్. సార్ నేను సప్లిమెంటరీ రాయను. అమ్మా, సప్లిమెంటరీ రాయకుండా పాస్ అవడానికి అవకాశమే లేదు. లేదు సార్ నేను పాస్ అవుతాను అని చెప్పంటే నీకు పిచ్చి పెట్టినట్టున్నదే. వాళ్ళు ఎవరు ఆదరించి నిన్నేదో చదివిస్తూ ఉంటుంటే ఫెయిల్ అయి కూర్చున్నావు, పైగా మళ్ళీ సప్లిమెంటరీ రాయనంటున్నావు, ఎలా పాస్ అవుతావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆమెమో, లేదు సార్ దయచేసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నన్ను ఎవరు కూడా ఏమనుకోకండి సార్ అని చెప్పి ఆమె విశ్వాసంతో ఉంటా ఉన్నది. ఫెయిల్ అయిపోయింది, బాగా చదివేటువంటిది, ఫెయిల్ అయిపోయింది. అందరూ కూడా ఎందుకు ఇలా చేశాడు నీ దేవుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆత్మీయతలు ఏమైనా తక్కువ ఉందా? లేదు. చదువులు ఏమైనా తక్కువ ఉందా? లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ లోపం లేదు. కానీ ఎందుకు ఇలా జరిగిందని చెప్పి నేను అడగట్లేదు దేవా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రిన్సిపల్ గారు కూడా మరి అందరూ కూడా అవమానించారు. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన. మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ రోజున ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నా తోటి వాళ్ళందరూ మరి పాస్ అయిపోతున్నారే, నా తోటి వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుంది, నా తోటి వాళ్ళందరూ బాగుపడుతున్నారే, నా తోటి వాళ్ళు అన్యులైన కూడా వాళ్ళు అత్యున్నతమైన స్థితిలోకి వెళ్తున్నారే, ఎందుకని నా జీవితం ఇలా జరుగుతుంది? ఎంత నీతిగా ఉన్నా, ఎంత ప్రార్థిస్తూ ఉన్నా, ఎంత ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడుపుతూ ఉన్నా, ప్రతిరోజు 3:30కు వస్తూ ఉన్నా కూడా ఎందుకని నా భర్త జీవితంలో మార్పు రావట్లేదు? ఎందుకని నా భర్త నన్ను ఆకర్షితుల అవ్వట్లేదు? ఎందుకని నా భర్త నాతో మాట్లాడతలేదు? ఎందుకని నా కుటుంబంలో అశాంతి? ఎందుకని నా జీవితంలో ఇది గందరగోళం అని చెప్పి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిలో చాలా మందిలో ప్రశ్నలు ఉండే ఉంటుంటాయి ఖచ్చితంగా.
కానీ ఈ బిడ్డ జీవితం కూడా అట్లనే ఉన్నది. నీతిమంతురాలు, భక్తిపరురాలు, జ్ఞానవంతురాలు, అన్ని క్వాలిటీస్ ఉంది. దేవుని కొరకు కుటుంబాన్ని విడిచిపెట్టింది. దేవుని కొరకు నిందలు, అవమానాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఫెయిల్ అయిపోయింది పాప. అన్ని సబ్జెక్టులు మంచి మార్క్స్ వచ్చాయి, ఒకే సబ్జెక్టు 1 మార్కులో ఫెయిల్ అయిపోయింది. పిల్లలు గమనించాలి. అందరూ కూడా అమ్మా నువ్వు సప్లిమెంటరీ రాయకపోతే పాస్ అవ్వు అంటుంటే ఇది నాకు దేవునికి మధ్య సంఘర్షణ. దయచేసి నాకు దేవునికి మధ్య సంఘర్షణ ఇది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. దయచేసి దీంట్లోకి ఎవరు రావద్దు. సార్, ప్రిన్సిపల్ సార్, నన్ను అర్థం చేసుకోండి, మీరు మధ్యలోకి రావద్దు. అమ్మా, అయ్యా, దయచేసి ఎవరు నా మధ్యలోకి రావద్దు అని చెప్పి బిడ్డ విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శాసనాలను మార్చేటువంటి దేవుడు, దేవుడు శాసనాలు తలకిందులు చేసేటువంటి దేవుడు, దేవుడు ప్రభుత్వాలను తలకిందులు చేసేటువంటి దేవుడు. ఏమైందంటే 1987 సంవత్సరంలో మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు పరిపాలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలో మునుపెన్నడూ జరగనటువంటి ఆ ఆంధ్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి మరి రాజకీయం ఎప్పుడు కూడా జరగలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించాలి, ఒక్కొక్కసారి ప్రియులారా ఎప్పుడూ జరగలేదు. అటువంటి మార్పులు సంభవించాయన్నమాట. అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి యొక్క ప్రభుత్వం త్రోసివేయబడింది. సడన్గా నాదెండ్ల భాస్కర్ రావు గారు సీఎం గారు అయ్యారనమాట. గమనించాలి ప్రియులారా, ఒకే నెల సీఎంగా ఉన్నాడు ఆయన. సీఎం అయినటువంటి మొదటి రోజున ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే 10th క్లాస్లో ఎవరైతే ఫెయిల్ అయిపోయారో, 10th క్లాస్లో 1 మార్కుతో ఫెయిల్ అయిపోయినటువంటి వారుకి ఆ 1 మార్కు కలపటానికి ఆయన ఒక సంతకం పెట్టాడు, ఒక శాసనాన్ని విడుదల చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తూ ఉన్నారా? 10th క్లాస్లో ఎవరైతే 1 మార్కులో ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి ఆ 1 మార్కు కలపాలని చెప్పి ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. వెంటనే సీఎం అయిన మొట్టమొదటి రోజునే సంతకం పెట్టాడు. వెంటనే అది తెలిసిన తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ అంతా షాక్ అయిపోయారు. అందరూ నిందించిన వారంతా కూడా షాక్ అయిపోయారు. ఆ అమ్మాయికి ఆ మార్కు కలపడం, ఆ అమ్మాయి పాస్ అయిపోవడం జరిగింది. శాసనాలు మార్చబడ్డాయి, ప్రభుత్వాలు మార్చబడ్డాయి. ఒక అమ్మాయి 10th క్లాస్ పాస్ చేయడానికి దేవుడు ప్రభుత్వాలనే మార్చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి స్నేహితులారా, ఆ అమ్మాయి జీవితంలో దేవుడు ఆ అమ్మాయి యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచాడు. దేవుని కొరకు నిలబడినప్పుడు మరి ఆ దేవుని ప్రేమించేటువంటి వారికి ఆయన ఏమి సంకల్పం చేస్తాడో, ఏమి సిద్ధపరుస్తాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల యొక్క హృదయాలకు గోచరం కాలేదు. హల్లెలూయా, ఆమె జీవితంలో చేసినటువంటి కార్యం చూసి అనేక మంది ఆశ్చర్యానికి గురైపోయారు. దేవుడు ప్రభుత్వాలు మార్చి ఒక 10th క్లాస్, ఒక 15 సంవత్సరాల అమ్మాయి 10th క్లాస్ పాస్ చేయడానికి దేవుడు ప్రభుత్వాలనే మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాసనాలు మార్చేశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీ భర్తను మార్చలేడా? ఈ రోజున నీ జీవితంలో అద్భుతాన్ని చేయలేడా? ఈ రోజున నీ జీవితంలో దేవుడు కార్యం చేయలేడా? ఈ రోజున నీ జీవితంలో జరగదు అని అనుకుంటున్నావు, దేవుడు ప్రతిదాన్ని తలకిందులు చేయలేడా? నమ్మునట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు పొందుకుందురు గాక. ఆమేన్.